ఇట్లుంటాయి. ఎలక్కాయ ఓపెన్ చేసి ఎలక్కాయ అండి. ఇందులో ఒక మోసం జరిగింది, చూపిస్తాను. ఓపెన్ చేస్తుంది చూడండి, ఏం లేదు. తెలుసా మీకు? ఎప్పుడైనా ఎలక్కాయ తిన్నారా అండి? ఇట్లా ఉంటుంది లోపల. దీంట్లో కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ వేసుకొని తినొచ్చు. మేమైతే బెల్లం కలుపుకున్నాము. ఇదిగోండి, మీకు ఇంకో పండు చూపిస్తాను ఈరోజు. నేరేడు వాళ్ళు అండి, ఇప్పుడే తెచ్చుకున్నాము. నేరేడు పండ్లు సరుకులు అండి. ఇంకా దీంట్లో ఏమన్నా తింటున్నా కన్నయ్య? తింటున్నావా? టేస్ట్ బాగుందా? అది మా కన్నయ్య తింటున్నట్టు. అది బాగుంది కదా టేస్ట్? వాళ్ళకి చెప్పు, మంచిగా ఆరోగ్యానికి తినండి అని చెప్పు. ఎలక్కాయ అనేది కూడా తెలియదు ఇప్పుడు. దీన్ని ఎలక్కాయ ఈ ఫ్రూట్స్ చాలా మంది చూసింటారు, ఈ జనరేషన్ వాళ్ళు. నాకు తెలిసినంత వరకు దీన్ని ఎలక్కాయ అంటారండి. లోపలైతే ఇలా ఉంటాయి గ్రేవీ లెక్క. దీంట్లో మనము బెల్లం కానీ చక్కెర కానీ వేసుకొని తినొచ్చు. మేమైతే కొద్దిగా బెల్లం మిక్స్ చేసుకొని తింటున్నాము. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేరేడు పండు అండి. చాలా మంచిది హెల్త్కి. మా చిన్నోడికి కావాలంటే ఇది హెల్త్కి చాలా మంచిదండి నేరేడు పండు. ఇంకా నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి ఈతపళ్ళు. మర్చిపోతున్నానండి నేను కూడా. ఈతకాయనే ఈతపండు కదా. ఈతపండు అండి. దీని అనేది చాలా బాగుంటాయండి. ఈతపళ్ళు ఇలా ఉంటాయి. పల్లెటూరులో అయితే కొంచెం దొరుకుతున్నాయి, సిటీలో కూడా దొరుకుతున్నాయి. కానీ చాలా మందికి దీని గురించి అయితే నేను తెలియదు అనుకుంటున్నాను. మేము చిన్నగా ఉన్నప్పుడు బాగా తినేవాళ్ళం అండి. ఇది ఎలక్కాయ, నేరేడు పండు. ఇవైతే హైబ్రిడ్ అండి.
నాటువి అయితే ఇంత లావు ఉండవు, ఇవి హైబ్రిడ్ కాబట్టి కొంచెం లావు ఉన్నాయి. ఇంకా సేమ్ పళ్ళు